నంద్యాలపట్నంలో ఒకవైపు రోడ్డు, ఇంకోవైపు ట్రాఫిక్ ఇష్టాలు. మీరు చూడొచ్చు శ్రీనివాస్ సెంటర్లో పరిస్థితి ఇది. దాదాపు ఫర్లాంగ్ వరకు ఆగిపోయింది. ఇది పరిస్థితి. చూడండి వీళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో. పరిస్థితి ఎండ ఎక్కువ ఉందంటున్నారు. ఇది పరిస్థితి. ఎండలో నిలబడుతున్నారు. దాదాపు ఫర్లాంగ్ వరకు నిలబడింది ట్రాఫిక్ జామ్. ఇది పరిస్థితి. రేపు మహాశివరాత్రి పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుండి పట్టణాల నుండి ప్రజలు స్వామివారి దర్శనానికి అర్థమై మహానంది శ్రీశైలం ఇదే రూట్లో వెళ్తారు. ఇది పరిస్థితి. దాదాపు ఫర్లాంగ్ కిలోమీటర్ దాకా ట్రాఫిక్ జాము. సిగ్నల్ వ్యవస్థ వల్ల ఇది ప్రాబ్లము. చూడవచ్చు మీరు. ఇది పరిస్థితి. ఇక్కడ భక్తుల ప్రయాసం చూడండి. ఒకవైపు రేపు మహాశివరాత్రి పండగ. ఇక్కడ చూస్తే రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఒకవైపు రోడ్ జాము, ఇంకోవైపు సిగ్నల్స్ వల్ల ట్రాఫిక్ జామ్. ఇలా ఆగిపోయింది చూడండి. చూడొచ్చు భారీ వాహనాలు, అనుమతి లేకుండా భారీ వాహనాలు నంద్యాలపట్నంలో పట్టాపగలే అనుమతి లేని భారీ వాహనాలు వెళ్తున్నాయి. ఒకవైపు మన పోలీస్ సోదరుల కష్టాలు. పవర్ కట్ లేదు, సిగ్నల్స్ లేవు. ఇంకోవైపు రోడ్డు రిపేర్లో ఉంది. రేపు మహాశివరాత్రి వేలాది మంది భక్తులు ఈ రోడ్లోనే శివరాత్రికి మహానంది మరియు శ్రీశైలం వెళ్తారు. మరి ఈ రోడ్డు ఇప్పుడే బ్లాక్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. చూడండి ఒకసారి. ఆటోలు ఎలా వెళ్తున్నాయి వన్ వేలో, ఇంకోవైపు బస్సులు చూడండి. అక్కడ చూడండి ఎలా వస్తుందో బస్సు. ఆటోలు ఆపోజిట్లు వెళ్తున్నాయి. ఇది పరిస్థితి నంద్యాలలో. రోడ్డు బ్లాక్ అయింది, పోవద్దండి అంటూ పోలీసులు మొరపెట్టుకున్న వినని ఆటో వాళ్ళు. చూడొచ్చు మీరు ఆటో వాళ్ళు ఎలా వెళ్తున్నారు. వన్ వే అండి, పోకూడదు సార్ అంటే కూడా ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ బైకులు, ఆటోలు టీటీడీ రోడ్లో తిరిగి రండి అంటే మేము వెళ్ళమంటూ ఇలాగెళ్తున్నారు. మీరు చూడొచ్చు. ఎండకు నిలబడి కష్టపడి మన పోలీస్ సోదరులు చేస్తున్నారు డ్యూటీ, కానీ ట్రాఫిక్ క్లియర్ కావడం లేదు. ఇది పరిస్థితి. పవర్ కట్ పుణ్యమా అని చెప్పేసి సిగ్నల్ వ్యవస్థ లేదు ఉదయం నుంచి. ఇలా సిగ్నల్స్ లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసుల కష్టాలు ఒకవైపు, ఇంకోవైపు రోడ్డు వేస్తున్నారు. శ్రీశైలం వెళ్ళే భక్తులు ఈ ట్రాఫిక్లో ఇరుక్కొని అల్లాడుతున్నారు. ఇది పరిస్థితి.